ఈరోజు రెడ్డి సేవా సమితి అధ్యక్షతన క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన వేదిక మీద పెద్దలు అన్న అధ్యక్షులు మదన్మోహన్ రెడ్డి గారు, సాంబశివరావు రెడ్డి గారు, రఘునాథ్ రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు, విశాల గారు, శంకరన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, వేరుదేవుల ముందున సోదరులందరికీ, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ మహిళా సోదరులకు, సర్పంచ్లకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి 25వ తారీఖు డిసెంబర్ 25కే మన క్యాలెండర్ ఆవిష్కరణ ఉంటుంది జనరల్గా. కానీ ఈసారి కొన్ని కారణాల వల్ల ఈ 4వ తారీఖు మార్చబడదు. మరి ఇప్పటి వరకు అందరూ చెప్పారు రెడ్డి సంఘం భూ సంపద కోల్పోయినాం. వాస్తవంగా భూ సంపద అయిపోయింది. ఇప్పుడున్నది జనసంపద. ఆ జనసంపద ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. రెడ్డిలు 3 మంది పట్టుకోవాలి. అంటే నేనేది ఏంటంటే వాస్తవంగా వెంకటరామరెడ్డి చెప్పినట్టు గ్రామీణ ప్రాంతం నుంచి మనం పటిష్టంగా చేసుకుంటున్నాం. కమిటీ చేయాలి. ఖచ్చితంగా కమిటీ మెంబర్స్ ఒక మీటింగ్కి రాగలిగితే మినిమం 400-500 మంది ఒక మీటింగ్కి వచ్చినట్టు ఉండాలి. ఈ 100 మంది 150 మందితో మనం పెట్టుకుంటే అవసరం చూసిన కూడా నమ్ముతాడు. మంచిగా అనిపిస్తుంది. మీరు వచ్చేటప్పుడు ఒక్కడే రాకుండా ఒక 5 మందిని పట్టుకు రాగలిగితే 400 మంది అవుతుంది. వాళ్ళే మీటింగ్ పెట్టుకున్నారు పేదైపోయిందని భావన అవతలం దృష్టిలో మనం ఉన్నామని టైంకి చేస్తాం. చేయమని కాదు, చేయకపోతే ఇలా సీన్ చెప్పినట్టు 42 మంది అసెంబ్లీలు ఉన్నాం. ఆషమాషి కాదండి. 40 మంది ఇలా అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళు ఏడ చూస్తే ఏడ లేనట్టే అనిపిస్తుంది. అందులో ఇలా సర్పంచులు కొంతమంది లేకపోయినా గ్రామీణ ప్రాంతాలు ఇలా గెలిచిన వాళ్ళందరూ కూడా వెనకాల బలంగా రెడ్డోడు ఉంటేనే అది గెలిచింది. గుర్తుపెట్టుకోవాలి. ఉట్టి కాదని వాస్తవంగా రెడ్డికి రెడ్డోడు ఎట్లా చేస్తాడు? మీరు ఉట్టి మాటలు మాట్లాడుతున్నారు, మాట్లాడారు. రెడ్డోడు ఎప్పుడు చేయడు. చాలా తక్కువ, ఎక్కడో ఎక్స్ట్రీమ్ తప్ప. రెడ్డోడు 2 సేమ్ రైలు పట్టాలు లాంటివి. ఊళ్ళు 2 ఉంటే కూడా అక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు. ఖచ్చితంగా 2 ఒక పక్కన చేసిన ఊరు దున్నదు అయితే ఇప్పటివరకు ఏదో అనాపురా. ఆ విధంగా ప్రజలు కూడా మనం నమ్ముతారు. మనం ఒక రెడ్లే కాదు, అందరూ మనల్ని ఎందుకు నమ్ముతున్నారంటే మనల్ని ఇలా నమ్మకుంటే ఇంతమంది గెలవరు. నమ్ముతూ అన్ని కులాలు నమ్ముతున్నాయి, అన్ని మతాలు నమ్ముతున్నాయి. అరే రేపు ఏదానికి ఉన్నా మంచికి చెడ్డకు ఇంతకుముందు మనం చెప్పిన మన సర్పంచ్ అన్నిటికీ మనమే ఉంటాం. రేపు పొద్దుగాల ఏ 10 రూపాయలు అవసరం వచ్చినా మనమే ఉంటాం. ఏ సలహా అవసరం ఉన్నా, పోలీస్ స్టేషన్ రెవెన్యూ అయినా దేనికైనా ముందర నడుపు కట్టేటప్పుడు రెడ్డోడే. మరి ప్రజలు ఆలోచన చేస్తారేనా? ప్రజలు అందరి లోపల ఉంటుంది. ఏదో కొన్ని ఊళ్ళు బీసీ అని కానీ బీసీలు ఎన్ని కులాలని దగ్గర 106-110 కులాలని. ఇంకోటి ఏమన్నా నిర్ణయించిన వాళ్ళు ఎప్పుడన్నా మీరు ఆలోచన చేయండి. ఆ 3-4 కులాలే ముందలు ఉంటాయి ఎప్పుడు చూసినా. 3-4 మరి ఆ 100 కులాలు ఎప్పుడు రావాలి పైకి? అందుకే ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జి చెప్పిండే క్రిమిలేయర్. వాస్తవంగా రిజర్వేషన్లు వాడుకున్న వాళ్ళను బాగా పంచిన వాళ్ళను పక్కకు పెట్టాలి. వాస్తవం ఉంచాడు కదా వకీల్ సార్, వాస్తవం ఉంచాడు అది. ఎందుకంటే వాడినోడే వాడుతున్నాడు తప్పించి కొత్తకి అవకాశం ఏమొస్తుంది? మరి 106 కులాలు ఉంటే ఆ 2-3 కులాలే ఏది జరిగినా ఏదైనా అసెంబ్లీలో చూడండి వాళ్ళే ఉంటారు, పేట చూసినా వాళ్ళే ఉంటారు, సర్పంచ్ చూసినా వాళ్ళే ఉంటారు. కానీ అది కాదు. అనేది ఏంటంటే వాళ్ళందరూ కూడా మనకు సహకరిస్తున్నారు. లోపల సహకరించినా బయట సహకరించినా మనకు సహకరిస్తున్నారు. సహకరించకుండా ఇంతమంది సర్పంచ్ని గెలవడం అంటే ఆశామాషి కాదు. ఈసారి సర్పంచ్ని గెలవడం అంటే మలిగినట్టు. నిజంగా చెప్తా ఉన్నా, వాళ్ళు ఈసారి ఆర్థికంగా బలమైన పైసా పెట్టడం జరిగింది. మామూలుగా కాదు, మళ్ళీ పుట్టిన విధంగా వాళ్ళు కష్టపడతారు. మరి చూసినా కొన్ని ఊళ్ళు అయితే నిజంగా
అమ్మా ఎందుకు నిలబడుతున్నారు ఆయన అనుకునే విధంగా అయితే ఉంటే గ్రామీణ పరిస్థితి ఆ విధంగా పైసలు కట్టుబెట్టిండ్రు తిరిగిండ్రు చెప్పుకున్నారు ఏవేవో వాగ్దానాలు చేసి వేయడపడ్డారు. వాస్తవం వచ్చాడు ఇవాళ వాళ్ళ వాగ్దానాలన్నీ ఎన్నో ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, సర్పంచ్లు ఇవాళ గెలిచిన వాళ్ళకు ఫండ్స్ ఎన్ని వస్తాయో ఎన్ని రావు నాకైతే తెలియదు, కానీ వాస్తవంగా ఇప్పుడు వచ్చే మొన్న కూడా నేను మీటింగ్లో చెప్పిన సర్పంచ్ నూతన సర్పంచ్లకు సన్మానం చేసినప్పుడు చెప్పిన అంటే మన రెడ్డిలు చాలా తక్కువ మంది ఉన్నా గెలిచే సీట్లు అంటే నిలబడితే గెలిచే సీట్లు చాలా ఉన్నాయండి అని చెప్పడానికి నిదర్శనం అసెంబ్లీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ. పాపులేషన్ తగ్గట్టు చూస్తే మనం 5-6 మంది కూడా ఉండదు. 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని పార్టీల్లో కలిపి. దాదాపుగా సగానికి అంటే 15-16 మంది రెడ్డి ఎమ్మెల్సీలు ఉన్నారంటే ఒకసారి ఆలోచించుకోండి. మనం ఐకమత్యంతో ఎక్కడ ఉన్నా లేకున్నా రెడ్డి సంఘాల వరకు, రెడ్డి యువజన సంఘాల వరకు, రెడ్డి మహిళా సంఘాల వరకు ఖచ్చితంగా ఏకతాటిపైకి రావాలంటే మరొకసారి రెడ్డి సేవా సమితి షాద్నగర్ అంటే అన్ని విభాగాల వారికి విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరందరూ కలిసి గ్రామాన్ని యూనిట్గా తీసుకొని, మండలాన్ని యూనిట్గా తీసుకొని రెడ్డి సంఘాలు, మహిళా సంఘం కానీ, రెడ్డి యువజన సంఘం కానీ, రెడ్డి సంఘం కానీ ఈ మూడుని సమన్వయపరుచుకుంటూ అన్ని సంఘాలు మరొకసారి నూతన సంవత్సరంలో మళ్ళీ కొత్తగా కొలుదిరితే సంఖ్యాపరంగా మనకు స్ట్రెంత్ కనబడుతుంది. ఎందుకంటే రాజకీయ పరంగా అవకాశాలు వచ్చినా రాకున్నా నిలబడితే గెలుస్తామనే తాపత్రయం మనలో ఫస్ట్ ఉంటుంది. అంటే ఎమ్మెల్సీ చాలా మంది అనుకుంటారు నేను ఏదో అడిగి తీసుకున్నాను అని చెప్పి. మళ్ళొకసారి చెప్తున్నా, ఎమ్మెల్సీ అనేది నేనేం అడగలేదు, నేను ఖాళీగానే ఉన్నా. అందరూ భయపడిపోయారు. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, నిలబట్టి ఆయన జీవన్ రెడ్డి ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి స్టాండర్డ్ ప్లేస్ ఉన్నాడు, జీవన్ రెడ్డి అంటే ఆయన ఇండస్ట్రీ చేస్తున్నాడు అని అందరూ భయపడితే వదిలిపెట్టిన సీటు నాది. దాన్ని కూడా అంటే గెలవలేమా, గెలిచి చూపెట్టగలుగుతాం. దేవుడు అంటాడు ఉన్నాడు, మన పట్టుదలతో ఉండి ఏదైనా సాధిస్తామని చెప్పి నేనైతే ఎమ్మెల్సీకి లోటప్పుడు నాకు ఒక 1,00,000 మంది ఉంటే 1000 మంది కూడా కనుక్కోలేదు గెలుస్తాను. కానీ నేను లోటప్పుడే కేసీఆర్ గారు పెద్దలు కూడా నవీన్ నువ్వు కాంపిటీషన్కి ఎంత తక్కువ అవుతుందంటే బీఫామ్ ఇచ్చిన తర్వాత మాత్రం చెప్పినాను, సార్ మీరు అంటే యునానిమస్ కావద్దని ఇస్తున్నాడు కానీ నేను గెలిచి చూపెడతానని చెప్పిన, గెలిచి చూపెట్టిన. దానికి సహకరించిన నిజంగా పాలమూరు బిడ్డలందరికీ, అన్ని కులాలు అన్ని మతాల వారికి నాకు సహకరించారు, ఓటేసారు. ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డు అంటే అన్ని కులాలు అన్ని మతాలు. ఇంకొకటి ఏంటంటే వీడు యువకుడు అంటే చిన్న వయసులో పెద్ద పదవి ఇస్తున్నామంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి పదవులు అలంకరిస్తాడు, అందరికీ తోడ్పాటుగా ఉంటారు. ఇండస్ట్రియలిస్ట్కు ఏకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. అంటే వాళ్ళు చాలా మందికి అవకాశం ఇస్తారో లేదో, కలవడానికి కూడా అవకాశం ఇస్తారో లేదో అని చెప్పి నమ్మిండ్రు. నన్ను మాత్రం వాళ్ళలో ఒకరిగా చూసుకోరు, ఇంత పెద్ద భారీ విజయాన్ని అందించారు. ఈరోజు కూడా చాలా విలేజ్ల్లో సర్పంచ్ నిలవడానికి రెడ్డి చాలా మంది ఎన్నుకుంది అయిపోయింది. ఒక స్టేజ్లో యునానిమస్ అయ్యే విలేజ్నేమో మనోళ్ళే యునానిమస్ కాకుండా చేసిరు. ఎవరైతే నిలబడదాం అనుకుంటారో వాళ్ళని ఫస్ట్ అరే మనం తక్కువ మనం ఏడ గెలుస్తామని అని చెప్తే, నాకు తెలిసిన కాడికైతే నాకు అనుభవం ఉన్న కాడికి నన్ను సంప్రదించిన ప్రతి ఒక్కరికి నేను ఆర్థికంగా ఆదుకున్నా. ఖచ్చితంగా గెలవాలని అని చెప్పినా, గెలిచినా ఓడినా సమానంగానే తీసుకోవాలి. గెలుపోవడం అనేది ఇంపార్టెంట్ కాదు, నిలబడమా లేదనేది ఇంపార్టెంట్ అని చెప్పి చాలా మందికి చెప్పిన. చాలా మంది విజయం సాధించారు. ఓడిపోయిన వాళ్ళకు కూడా భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి. మున్ముందు కూడా రెడ్డి సామాజిక వర్గానికి మరొకసారి అంటే పెద్ద మనుషులకు, యూత్ సభ్యులకు, అక్క చెల్లెలకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం పదవులకు వచ్చినాక ఏమైపోతుందంటే కొంతమంది అంటే నేను స్టడీ పరంగా కూడా చూస్తున్నాను, రెడ్డి అండాన్ని వెనుక పెట్టుకోవడానికి కూడా మొహమాట పడుతుంది. ఎందుకు మొహమాట పడుతారో నాకు అర్థం కాలేదు. కానీ రెడ్డి అనేది మనకు ఆ దేవుడు ఇచ్చిన వరం. 10 మందిలో ఆదుకుంటారు అంటే రెడ్డి ఉంటేనే ఆదుకుంటారు అనే ఒక పదం ఉంది. దాని గురించైనా మనం రెడ్డిలా పుట్టి రెడ్డిలా చెప్పుకోకపోవడైతే నాకు ఎందుకో కొద్దిగా బాధగానే ఉంది. ఇక ముందైనా గెలిచినా ఓడినా మనం ప్రజలనే ఉండేటోళ్ళం, గెలిచినా ఓడినా ఆపదలు ఆదుకునేటోళ్ళం మనమే. కాబట్టి
ముందు మీరు కూడా కమిటీలు వేసి ప్రతి ఊర్లో కమిటీలు వేసి మండల కమిటీలు వేసి శాతానికి స్థాయిలో మరొకసారి రెడ్డి బంధువులందరినీ కలపడానికి మీ వంతు ప్రయత్నం మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే నేను ఇంతకుముందే చెప్పిన ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే ఇంక ముందు అయ్యేది ఏం లేదు. మరొకసారి చెప్తున్నా, మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా లంచ్ అరేంజ్మెంట్స్ లేదు, డిన్నర్ అరేంజ్మెంట్స్ లేదు, ఆ రోజు తగ్గట్టు ఏదైనా మీరు చేస్తే ఏదైనా ఖర్చులు ఎవరైనా ఇంక ముందైనా నా నుంచి అయితే తీసుకోవచ్చు. నన్ను అడగాలని ఏం లేదు. ఖాళీ అన్న ఇంత అయిపోయింది ప్రోగ్రామ్. ఒక్కోసారి ఎట్లుంటుందంటే ప్రోగ్రామ్ అందరూ విలువలేకపోతారు. ఏ మండలి ఆ మండలి చేసి ఫస్ట్గా యూనిటీగా తీసుకొని వచ్చి షాద్నగర్ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి అయినా సరే ఒక రెడ్డి బంధు షాద్నగర్ ఎమ్మెల్యేగా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అవకాశం ఇచ్చిన రెడ్డి బంధువులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రెడ్డి బంధువులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ, ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చింది సర్పంచ్లకు మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీరైతే చాలామంది అంటే అభివృద్ధిలో మనమైతే రెడ్డిలో అని చెప్పుకున్నాం, నిలవడం గెలిచినాం, తర్వాత ఫండ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. పూర్తి బరువు బాధ్యత గవర్నమెంట్ నుంచి వచ్చినా రాకున్నా మీకు అంటే ఏదైతే పేదలను ఆదుకునే దాంట్లో మీరు ఏదైతే భాగస్వాములు అవుతారో దాంట్లో కూడా పెద్ద సహాయం నేను చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున చెప్తున్నా. అంటే మన దాంట్లో కూడా బిగ్ పర్సన్స్ ఉంటారు, అన్ని కులాల వాళ్ళని అన్ని మతాల వాళ్ళని ఆదుకుంటూ మన దాంట్లో కూడా వీక్ అంటే ఎవరైతే ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నదో వాళ్ళ చదువులకు కానీ పెళ్లిళ్ళకు కానీ మన వంతు సహాయ సహకారాలు అందరూ అందించాలి. ఎవరు ఎక్కడ అంటే రూపాయి పెట్టినా పెట్టకున్నా మన చేతులు. షాద్నగర్ రెడ్డి సేవా సమితి క్యాలెండర్ వేస్తున్నాము. ఈ క్యాలెండర్ అనేది మన ఐక్యతకు నిదర్శనము. ఈ క్యాలెండర్ వేయటం వల్ల ఎవరు ఏ గ్రామంలో ఉన్నారు, ఎక్కడ నివసిస్తున్నారు అనే సమాచారం పూర్తిగా ఇందులో ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల రెడ్డిల ఐక్యత కూడా చాలా వరకు చేయబడింది. ఈ క్యాలెండర్ వేయటం మూలకంగానే ఈ యొక్క భవన యొక్క నిర్మాణం సాధ్యమైంది. మాకు అండగా ఉన్నటువంటి యొక్క రణవీర్ రెడ్డి గారు, చౌదరి ప్రతాప్ రెడ్డి గారు, మిగతా మండలంలో అందరి పెద్దలు కూడా సహకారం చేశారు. మరి సమాజం శ్రేయస్సు దృష్టే మా యొక్క రెడ్డి సేవ యొక్క ఉద్దేశం కూడా అందరూ బాగుండాలి, అందులో మన మండలంలో యొక్క ఉద్దేశం అవ్వాలి. ప్రతి ఒక్క కమ్యూనిటీకి సేవ చేసే గుణం యొక్క రెగ్యులేట్ ఉన్నది. ఇక ముందు కూడా అదే ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ సమావేశంకి వచ్చినటువంటి యొక్క పెద్దలకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రత్యేకంగా మా నవీన్ అన్న గారు మాకు అండగా ఉండి ఒక గది కూడా మనకి ఇచ్చారు. తర్వాత భవిష్యత్తులో పైన ఉండేటట్టు కదా ప్రూఫ్ వేయాలనుకుంటున్నాము, దాన్ని కూడా మాకు సహకరిస్తారని అనుకున్నాము. ఇప్పుడే ప్రతాప్ రెడ్డి నాయకులతో కూడా మాట్లాడాము, వారు కూడా సహకరిస్తామని మనకు చెప్పారు. కనుక దీంతో మూలకంగా షాద్నగర్లో ఉండేటువంటి రెడ్డి బంధువులందరికీ, కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఉప సర్పంచులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సమావేశం వచ్చిన వారికి మరొకసారి ఆహ్వానం తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. 6 నెలలకు ఒక మీటింగ్ పెడితే 1000 కాదు 2000 మందులు పెట్టండి. మీ మీద రూపాయి పడకుండా చూసే బాధ్యత వేదిక మీద చాలా మంది ఉన్నాం, వేదిక కింద కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరూ సహాయ సహకారాలు తీసుకుంటాం. మీ మీద రూపాయి కూడా పనియం. నెక్స్ట్ మీటింగ్ రెడ్డి సంఘం పెట్టే మీటింగ్ అంటే భవన్ కాదు పెట్టేది, ఫంక్షన్ అంతా కిక్కిసి పోవాలని చెప్తాం. మీరు ఫైనాన్షియల్ మర్చిపోండి. ఒక సంవత్సరానికి ఒక మీటింగ్ పెట్టినా లేదా 2 మీటింగ్ పెట్టినా ఆర్థిక వనరులు అన్ని మా బాధ్యత పూర్తిగా. మీరు మీటింగ్ ఎట్లా అంటే ఈరోజు రెడ్డి సంఘం మీటింగ్ ఉందంటే అందరూ చర్చించుకోవాలి. కనీసం దాంతో భయపడలేదు, లూజ్గా మాట్లాడడానికి కానీ మనం మాట్లాడడానికి భయపడతారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజులు ఏ అవకాశం వచ్చినా మన మహిళా తల్లులు ధైర్యంగా ముందుకు రావాలా, ప్రతి ఒక్క పోస్టులో పోటీ చేసి గెలవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటాం. మన వనభోజన కార్యక్రమం జరిగింది. నేను గదిలోకి వెళ్ళాను, అందరూ జంటలు వచ్చేసారు. సుమారు 1000 మంది వచ్చారు వనభోజన కార్యక్రమం కృష్ణారాయణ పెట్టి. మరి మనం కూడా ఇక్కడ పెట్టాము. నా పెద్ద ఇతర శాతాన్ని అరేంజ్ చేసారు, బ్రహ్మాండం చేశారు. కానీ ఒక 50 మంది మాత్రం జరగలిగారు. అంటే రెడ్డి కార్యక్రమం అనే ఆసక్తి ఉంది మనకి. అది ప్రత్యేకంగా మన యొక్క శాతంగానే ఉన్నదండి. ఎందుకంటే అందరూ రియల్ ఎస్టేట్ సంపాదన పెడతారు. సంపాదన కాదు, ఈ సంపాదన సక్రమంగా ఉండాలంటే మన యూనిటీ ఉండాల్సిన అవసరం ఎంత.
కానీ దయచేసి ఈ మధ్యన అందరూ మనమే టార్గెట్ చేస్తున్నారు కనుక దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా నేను సభాముఖంగా అందరినీ కనిపిస్తుంది విజ్ఞప్తులు చేస్తున్నాను. మన యొక్క సంఘానికి అత్యంత ప్రతిష్టమైనటువంటి వ్యక్తి, ఒక స్తంభమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వారికి సపోర్ట్ మార్గంగా అనేక కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉంటున్నాము. మరి ఈనాడు మనకు అన్నదాత కూడా మరి వారు గతంలో బార్ కౌన్సిల్ అధ్యక్షులు పనిచేశారు. ఇప్పుడు బార్ కౌన్సిల్ కూడా వారు పోటీ చేస్తున్నారు. వారందరికీ మనం నైతికంగా బలాన్ని సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్న వారిని ఆహ్వానిస్తున్నారు. శాఖ ఉంటుంది. దాదాపు 2 కాన్స్టిట్యూన్సీలో కలిపి 48 మంది రెట్లు ఉంటారు. వాళ్ళని ఎప్పుడో ఒక వృత్తి వాళ్ళని నూనె గాండ్లు కడతారు కదా, అక్కడ రెడ్డి ఆ గాండ్లు కట్టే వాళ్ళని వాళ్ళు రెండేళ్లతో కడతారు కదా, వాళ్ళని రెడ్డి గాండ్లు రెడ్డి గాండ్లు కలిపి అది ఒక వృత్తి కింద తీసుకొని దాన్ని బీసీలలో కొంతమంది వాళ్ళని రెచ్చగొట్టి బీసీసీ రిజర్వేషన్లలో మీకు జడ్పీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు అనే ఆలోచనతోటి వాళ్ళని ఆ బీసీలలో చేస్తే, మాకు తెలిసిన తర్వాత నేను అక్కడ ఒక సభ పెట్టి అందరినీ బీసీల నుంచి తీసుకొచ్చి ఓసీలలో రెడ్లలో చేర్చి ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఫలాలు పొందే విధంగా పెద్ద భారీ సంఖ్యలో పెట్టి చెన్నూరులో పెట్టి వాళ్ళని మళ్ళీ గర్వాపలు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మున్నూరులో కూడా చాలా ఆర్థికంగా ఎదిగారు, రాజకీయంగా ఎదిగారు. కానీ ఈ ఉద్యమాన్ని మనం చేపట్టొద్దు. ఏ ఉద్యమం లేపిరో ఆ ఉద్యమానికి ఒక కౌంటర్ ఉద్యమం ఉండాలి. ఆ ఉద్యమం ఏంటంటే ఆ బీసీ చేతులనే రావాలి. మనం ఈ ఉద్యమాలలో ఎక్కడ తలదూర్చొద్దు. ఇలా బీసీలలో ఉన్న ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో వాళ్ళని బీసీ నుంచి ఓసీగా మార్చడానికి, ఫార్వర్డ్ కమ్యూనిటీ జనరల్ కమ్యూనిటీగా మార్చడానికి వాళ్ళలో ఉన్న ఎంబీసీ కులాలని మనం వాళ్ళకు నైతిక మద్దతు ఇవ్వాలి. ఏదైతే ఎరకలి, చాకలి, మంగలి ఏదైతే ఇంకా రాజ్యాంగంలో ఎక్కడైనా ఉద్యోగాలలో రాజకీయాలలో ఇప్పటివరకు స్థానం దక్కని కులాలు ఏదైతే బీసీ ఎంబీసీ కులాలు ఉన్నాయో వాళ్ళని చైతన్యపరిచి అలాంటి ఉద్యమాన్ని మనం వాళ్ళ ఎంకల ఉండి చేపించి ఈ బీసీలలో ఉన్న ఉన్నత వర్గాలని జనరల్ కేటగిరీ తీసుకొస్తేనే ఇవన్నీ సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ వాళ్ళు రెడ్లు అనాదిగా సర్పంచులు వాళ్ళే అవుతున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళే అవుతున్నారు, మంత్రులు వాళ్ళే అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారని ఒక రాజాధికార ఆకాంక్షతోటి వాళ్ళు ఒక సంఘటిత శక్తిగా బీసీలో మేము ఎంత అనేది, బీసీ అనేది కులం కాదు, దయచేసి ఎవరైనా బీసీ అనేది ఇట్స్ బ్యాక్వర్డ్ క్లాస్. రాజ్యాంగం మనం ఏదైతే ప్రజాస్వామ్యంలో మనకు ఏదైతే, ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే మనం లేదా ఒకటి ఏంటంటే మనం ఒకటే అనుకుంటున్నాం, అరే రెడ్డిస్ పుట్టినాం అది గర్వకారణమే, ఓకే. పటేల్ అంటే గర్వకారణమే, ఓకే. కొన్ని గ్రామాలు అంటున్నాయి, మళ్ళీ కొన్ని రెడ్డి సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకున్న విద్యాల్లో కొన్ని రెడ్డిస్ లేరు. వాళ్ళు ఏమంటారు అంటే అయ్యా మా ఊళ్ళో రెడ్డిస్ లేరు, రెడ్డి ఉన్నది వేరే అంటారు. కానీ రెడ్డిస్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క కులానికి కూడా ఏమన్నా అనా పటేల రెడ్డి అంటే ఆటోమేటిక్ మనం చాలా, ఎందుకంటే మన డిఎన్ఏలో ఉందేమో లొంగిపోతున్నాం. లొంగిపోవడము వాళ్ళ ఆపదలో ఏమన్నా సార్ మన జేబులో లేకపోయినా సార్ ఇవ్వడం జరుగుతున్నది. అది మనలో ఉన్న గొప్పతనం అది. కానీ వాళ్ళు గమనించలేక యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ వాళ్ళ అవసరాలకు యూజ్ చేసుకుంటూ ఉపయోగించుకుంటారు. కానీ ఎలక్షన్ వాళ్ళకి ఒక ఓటు వేయమంటే వాళ్ళకి అరే ఈ రెడ్డి ఇప్పుడు ఎట్లా వేయాలని ఆలోచిస్తున్నారు. అది గమనించండి. ఎందుకంటే రాజకీయంగా ఎదగాలంటే కూడా పిల్లలు అన్నారు చెప్పినట్టు మన సరిగా చెప్పినట్టు కూడా గ్రామాలలో ఎందుకంటే పొలాలు అమ్మకండి దయచేసి. ఎందుకంటే కొనండి పొలాలు ఆర్థిక లేకుండా కూడా కనీసం 2 ఎకరాల ఎక్కువ పొలం ఉంటుంది. ఎందుకంటే రాబోయే కనీసం పిల్లలు అప్పుడప్పుడు చూసుకున్న కూడా బాగుంటుంది. లేకపోతే గ్రామాల్లో మర్చిపోయి రేపు ఎందుకంటే ముఖ్యంగా గ్రామాలలో టౌన్లో ఏం చేస్తున్నాం, ఎవరు ఏ దగ్గర తెలియకపోతున్నాడు. ఇంతమంది దాదాపు 100,000 మంది సాధారణ. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ వెంకయ్య గారికి, మరి అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేదిక ఉన్నటువంటి రెడ్డి బంధువులందరికీ, మరి నాతో పాటు గెలిచిన మహిళా సర్పంచులకు, మరి సర్పంచులకు అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్ మాది కేశంపేట మండల్ అల్వాల్ గ్రామ పంచాయతీలో మా కులవరగడ్డ చిన్న గ్రామం. అందులో 80 ఓట్లు రెడ్డిలు ఉంటాయి, మొత్తం 1500 ఓట్లకి. అయినా 2006లో సర్పంచ్గా గెలిపించారు. ఇప్పుడు 2019లో ఎంపీటీసీగా గెలిపించారు. ఇప్పుడు 2019లో కూడా సర్పంచ్గా గెలిపించారు. ఇంతకుముందు మాట్లాడినటువంటి మా మేనపెద్ద జయప్రద గారు వాళ్ళ నా 25 సంవత్సరాలు ఏకగ్రీవంగా సర్పంచ్ ఉండే మా ఊరికి. చిన్న గ్రామం అయినా, ఎందుకంటే రెడ్డి కులస్థలం తక్కువ ఉన్నా కానీ పెద్ద విలేజ్ ఉన్నా లాస్ట్ టైం ఒక బీసీని సర్పంచ్ చేస్తే ప్రజలకు అర్థమైపోయింది
ఎవరు తెలియనుకుంటుందని చెప్పి అర్థమయ్యేసారి ఏకంగా పటేలే ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో నాకు ఓటేసి గెలిపించారు. అంటే మన కులాన్ని కాకుండా ఊరు మూలంగా బాగు చేసినందుకే మన మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఈ విధంగా అందరూ కూడా ఆ విధంగా చేస్తే కుల ప్రస్తావన రాకుండా ఖచ్చితంగా మన రెడ్డిలకు ప్రిఫరెన్స్ ఇస్తారు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు అనుష. నేను మాదేపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్. వేదికను ఆరోగ్యించిన అందరికీ నమస్కారాలు. మా శ్యామన్న దయ వల్ల, మా జనార్దన దయ వల్ల నేను డిప్యూటీ సర్పంచ్ అయినా నాకు తెలియదు. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా చేసినటువంటి ప్రతాపన్న గారికి, ఎమ్మెల్సీ నరేంద్ర కుమార్ రెడ్డి గారికి, శ్యామన్న గారికి, నరేందర్ రెడ్డి గారికి, ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారికి, అందరికీ కూడా అందరున్న రెడ్డి బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. పూర్తి స్థాయిగా మనం గెలవడమే కాకుండా ఇతర కులాలలో కూడా 90% మనమే గెలిపించిన గ్రామాలలో కాబట్టి పూర్తి స్థాయిగా 90% రెడ్డిలమే. వేరే కులాలు ఉన్నా కూడా మనం నిలబెట్టి గెలిపించాం. పూర్తి సహకారాలు చేసినటువంటి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను ఏలాపూర్ కొత్తూరు మండలి, అందరికీ ఐడియా ఉంది. నేను ఇంతకుముందు కూడా 2001, 2006 వరకు కూడా నేను సర్పంచ్గా వర్క్ చేసిన. ఈసారి కూడా అవకాశం మా ఊరి ప్రజలందరూ అవకాశం ఇచ్చారు. రెడ్డిలనే కాదు, రెడ్డిలు బీసీలు అందరూ కూడా నాకు మంచిగానే సహకరించే అవకాశం ఇచ్చారు. వాళ్ళ అవకాశాన్ని కూడా నేను సద్వినియోగం చేసి వాళ్ళకి అందుబాటులో ఉండి మంచిగా వాళ్ళకి అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధిలో నడిపిస్తానని మాట ఇచ్చిన. ఇక్కడికి కూడా మన రెడ్డి కార్యవర్గ సభ్యులు నన్ను సన్మాన కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మండలం ఎజిపర మల్లెడ్డి సుమిత్ర అని ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ సభకు వచ్చిన గ్రామ పంచాయతీ నేను ఏం కోరుకున్నా అంటే ఈ గట్టి పోటీ శాతాల గట్టి పోటీ జరిగిందంటే ఎన్ని పలకి కావచ్చు అనుకున్నాను. మా ఊర్లో మా గ్రామంలో 90% బీసీ ఉంటే 10% ఓసీలు ఉన్నారు. నేను నాకు గెలవడానికి కారణం పతాబడిన సమస్యలైన వాళ్ళు ఇచ్చిన పనుల ప్రకారంగా నేను పెట్టేసిన పనులకు నాకు ఈరోజు ఓట్లు పడ్డాయి బీసీల తరగతి. ఓసీలు ఉన్న ఓసీలలో కూడా 5% వేసింది, 5% బీసీలకి వేసింది. బీసీ కావాలని చాలా మంది కొట్లాడి బీసీ ఉండాలి, ఇలా లేదని రెడ్డిస్ లేదని కొట్లాడి బీసీకి వేయాలన్నా కానీ ఖచ్చితంగా మొండిపడి గెలవాలనుకుంది. ఫస్ట్ 2006 సర్పంచ్ వేసిన ఫస్ట్ సర్పంచ్ నేనే కావచ్చు ఓసీలల్లా, లాస్ట్ చివరి సర్పంచ్ నేనే కావచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా ఓసీలు నిలబడ కానీ ఇలా బీసీలే ఉందని గెలవని పరిస్థితి ఉంది. నేను ఇలా చెప్తున్నా. ఇప్పుడు వచ్చేసిన అందరికీ నమస్కారం. మాది కోమార్పల్లి గ్రామం. నా పేరు స్వర్ణ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మాది మామిడిపల్లి గ్రామ పంచాయతీ. నా పేరు హనుమంత్ రెడ్డి. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, రెడ్డి బంధువులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాది గ్రామం మా సోదరుడు మండలం. ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం. రెడ్డి శ్రీకామాని గ్రామ సర్పంచ్గా నేను గెలిపేయడం జరిగింది. నేను నిజంగా సర్పంచ్గా గెలిచిన అంటే ఇందాక శ్యామని చెప్పినప్పుడు మాధవరెడ్డి ఇట్లా కేసు వేయకపోతే జర్నల్ బీసీ అయింది. ఆల్మోస్ట్ హైదరాబాద్ పోయి గ్రూప్ మాట్లాడేస్తున్నాం పిల్లలు చెప్పి వేయడానికి. మళ్ళీ సెకండ్ లిస్ట్లో వచ్చేసరికి జర్నల్ జెన్స్ వచ్చిందని ఊరు వాళ్ళు కూడా తప్పనిసరి వాళ్ళ కోరికలను నిలబడి ఎలా మాధవరెడ్డి లేకపోతే నేను నిలబడి మాట్లాడటం కాదు. అది కూడా నా ఆశాకాంక్ష ఎలక్షన్ కాదు. ఎవరు లేరన్న స్థాయిలో ఒక మామూలు గారిని నిలబెట్టి పోటీ తీసుకొచ్చే స్థాయికి వెళ్ళిపోయింది. నిన్నమాస అయిపోయింది గంటలు అన్నప్పుడు అతనికి 325 ఓట్లు ఏం పెట్టకుండా వచ్చినాయి. 52 లక్షలు పెడితే 560 ఓట్లు వచ్చినాయి 1000 ఓట్లల్లా. అంటే మామూలు పరిస్థితి లేదు మన పరిస్థితి. గ్రామాలల్లో
సేవ మనం చేయాలి, అన్నిటికన్నా ముందు మనం ఉండాలి. బడైనా గూడైనా సావైనా పెళ్ళైనా అప్పైనా ఆపదైనా మనం ఉండాలి. ఓట్లు వచ్చేసరికి మనం దొక్కాలి. చాలా కష్టమైన పరిస్థితి ఉన్నది. దీన్ని పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకొని ఎమ్మెల్యే గెలవాలన్నా రెడ్డిలు కావాలి, ఎమ్మెల్యే మళ్ళా రెడ్డిలు ఓడగొట్టుకోవాలన్నా రెడ్డిలే తప్పు. అందులో నాది కూడా తెలియదు పొరపాటు కూడా. నేను కూడా ఇట్లా తప్పు చేసిన కళ్ళు తెలుసుకున్నా. భవిష్యత్తులో అన్నట్టు ఏదైనా అవకాశం వస్తే మాత్రం మన పెద్దలు అన్నట్టు ఆ నిర్ణయం మాత్రం తీసుకోక తప్పదు. ధన్యవాదాలు. సభకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు కవితా కర్ణాకర్ రెడ్డి, అది కేశవపేట మండలం 9 రేట్ల గ్రామం. రెడ్డి సేవా సమితి సభకు అలంకరించిన పెద్దలకు మరియు సర్పంచులకు మరియు ఇక్కడ వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మాది కేశవపేట మండలం మంగళగూడ విలేజ్ గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాను. మా ఊర్లో సరే చాలా మంది ఉండొచ్చు, రెడ్డిలు చాలా మంది ప్రయత్నాలు చేసి ఓడగొట్టడానికి. కానీ నేను మాత్రం నాకు ఎస్సీ బీసీ అండగా ఉండి నన్ను గెలిపించుకొని ఒక యువతకు ఛాయిస్ ఇచ్చారు. దాన్ని ఈ ఇచ్చిన ఛాయిస్ను నేను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్తానని చెప్పేసి భావిస్తున్నాను. అదేవిధంగా నూతన ఎన్నుకోబడిన సర్పంచులకు ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమాలు చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ చెప్పారు కాబట్టి అందరూ రావాలంటే నేను గత 3 ఏళ్ళకే చెప్తున్న విషయం ఇది. మీరు ఏమనుకోకుండా పెద్దగా గ్రామీణ స్థాయిలో ఫస్ట్ కమిటీలు వేసుకోవాలి. ఎప్పుడో చేసిన 10 ఏళ్ళ నుంచి కమిటీలు అన్నీ ఉన్నాయి. ఆ గ్రామ దశలు రాను, మండల దశలు రాను, మండలం మెంబర్ రారు. కాబట్టి దయచేసి గ్రామీణ స్థాయిలో వ్యవస్థ కట్టి ఉంటేనే మనకు అందరూ వస్తుంది. కాబట్టి రాలేదు కాబట్టి దయచేసి మీరు అందరూ భావించకుండా ఖచ్చితంగా గ్రామాలలో కమిటీలు వేసుకుంటే 1000 మంది కాదు 2000 మంది వస్తారు. మండల కమిటీలు గ్రామ స్థాయికి నుంచి అన్ని కమిటీలు మార్చి వస్తే అదొక వ్యవస్థ పటిష్టం కాబట్టి ఆ పటిష్టం కోల్పోయింది మనం. కాబట్టి దయచేసి ఎవరికోకుండా పరితోరణలో గ్రామ కమిటీ వేసిన తర్వాత మీటింగ్ పెట్టండి. అందరి మందులు వస్తున్నాం ఖచ్చితం. కాబట్టి అందరికీ పని చేయాలి. రాజకీయంగా ఇబ్బందులు అందరికీ ఉన్నాయి. కాబట్టి ఒకటేంటంటే మనం అనుకుంటున్నాం మన రెడ్డిలు మనకు ఒక ఏ రూపంగా ఇబ్బంది కావచ్చు. అంటే నాకు నీకు పడాలన్నా కొన్ని కూడా ఇబ్బంది అవుతుందని చాలా కన్నా మనకు సహకరిస్తున్నారు. అది కనిపిస్తలేదు ఎవరికి. అందరూ సహకరిస్తుంది కాబట్టి మనం ఈ స్టేజ్ ఉన్నాం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో కోరుకోరు సహకరించు కాబట్టి మనం స్టేజ్ ఉన్నాం. అది అందరూ సహకరిస్తుంది. ఏదో ఒక ఊళ్ళో పడకపోవచ్చు, ఇబ్బంది కావచ్చు. కాబట్టి అందరూ సహకరిస్తారు. స్వతహాగా నేనే పరిసారి జడ్పీటీసీగా అందరూ సహకరించి రెడ్డి మనం నేను పోకుండా ఊరపడి స్వతహాగా ప్రచారం చేసి గెలిపించాను. లేకుంటే నేను ఏ ఊరుకోకుండా గెలిచినట్టే మనం సహకరించిన ఉత్పాదన అందరూ సహకరిస్తారు. ఈ సహకారం అనేది మనం చెప్పుకోలేదు. గ్రామీణ స్థాయిలో అంటే అదే నువ్వు రెడ్డికి ఉంటాయని చెప్తే మనకు ప్రతిపక్ష అక్కడ బీసీఎస్సీ వర్గాలు మనకు అపోజిట్ కాబట్టి చెప్పకుండా చేసిన పనిది అంతర్గతంగా చేస్తుంటే మన సంఖ్యాబలం తక్కువ. కాబట్టి ఇది మన తెలుగుతోన రాజకీయ చైతన్యంతోన తిప్పుకోవడానికి పనిచేస్తుంది. కాబట్టి అది నడుస్తుంది. అది ఇంకా కూడా పెద్ద ఎత్తున మంచిగా మరి కూడా ఈ రోజు రాజకీయాలు ఏంటంటే ఈ ఎస్సీ బీసీ ఇబ్బందులు కాబట్టి అందరూ మనకు వ్యాపార పరంగా కానీ విదేశాలకు వెళ్ళిపోతుంది మనం. కాబట్టి ఇక్కడ మనకు సంఖ్యాబలం తగ్గుతుంది. దీన్ని మనం ఏదైతే గ్రామీణ స్థాయికి తీసుకుంటే ఖచ్చితంగా మన వ్యవస్థ బాగుపడుతుంది. అందరూ కూడా పెద్ద ఎత్తున రేపు రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా వచ్చిన స్థానికంగా గెలిస్తేనే రేపు ఎమ్మెల్యే చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా అన్యత భావించకుండా ఒకరికొకరు సహకరించుకొని ఈ యొక్క రెడ్డి వ్యవస్థని రెడ్డి సంఘాన్ని మరి కాపాడుకోవడానికి కొరకు ముగిస్తున్నాం. జై హింద్. అదేవిధంగా సభాధ్యక్షులు ఉత్తర మాధవ రెడ్డి గారు, కార్యదర్శి రవీంద్ర రెడ్డి గారు, వారి కార్యవర్గ సభ్యులు, మరి వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసినారు. ఇప్పుడు అదేవిధంగా ఈ మధ్యలోనే నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు వారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అయితే ఇప్పుడే
రామచంద్ర రెడ్డి గారు, అదేవిధంగా విశాల పాదశాల గారు మాట్లాడుతూ మన రెడ్డి గారు గొప్పతనం చెప్పారు వారు. అయితే ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ గ్రామాల్లో ఏం జరుగుతుందంటే మన రెడ్డి లోపలనే చాలా అనైక్యత ఉంది. యూనిటీ చాలా కోల్పోయి ఉన్నాం మనం. ఎందుకంటే ఇతర కులాలతో పోల్చుకుంటే ఈరోజు వాళ్ళు ఏదైనా ఒక పని ముందు పెట్టుకున్నారంటే వాళ్ళు గుండెలు చేసుకొని పనిచేస్తున్నారు. మరి మన రెడ్డి లోపల అటువంటి జీల్ అయితే లేదు. ఒక రెడ్డి ఏదైనా పోటీ చేస్తుందంటే ఆ రెడ్డిని ఓడవడానికి ఇంకో రెడ్డి ఫస్ట్ పోస్ట్లో ఉంటారు. మరి అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరి అటువంటి జరగకుండా ఏ విధంగా మరి మన రెడ్డి సంఘం నుంచి మరి ఏం చర్యలు తీసుకోవడో తెలియదు. కానీ అది అలాంటివి తీసుకుంటే ఇంకా మన రెడ్డి బంధువులు కానీ ఎవరైనా సరే మన రెడ్డిలు ఇంకా చాలా ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. దయచేసి ఇది ఏమంటే ఎవరైనా సరే మీకు వారితోటి గిట్టకపోతే కొంచెం కామన్ పర్లేదు. కానీ అటువంటి వ్యక్తులు ముందు పోతున్నటువంటి వ్యక్తులను కాలు పెట్టి ముంచుతున్నారు. ఇటువంటి తరుణం చూస్తున్నాం మనం. సో అది జరగకుండా చూస్తే బాగుంటుందని ఈ సందర్భంగా విశ్వసిస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఊళ్ళలో జరిగే విషయం అన్ని కులాల్లో చాలా ఐక్యత ఉన్నది. ఎక్సెప్ట్ మన రెడ్డిస్లోనే లేదు. ఒక రెడ్డి కంటెస్ట్ చేస్తుందంటే మీరు అన్నట్టు అన్ని కులాలు ఈ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసే సమాజంలో మరి ఈరోజు వాళ్ళందరితో ఎదుర్కోవాలంటే చాలా కష్టమైన రోజులు ఉన్నాయి. ఇంకా ముందు కూడా ఇంకా చాలా కష్టంగా ప్రాక్టీస్ ఉంటాయని నేను భావిస్తున్నాను. సో అందుకని మీరందరూ కూడా కొంచెం కలిసికట్టుగా పనిచేస్తే మన ఐక్యతను ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు మదన్ రెడ్డి గారు చెప్పారు ఏమంటే నేను స్టేట్ బార్ కౌన్సిల్ కంటెస్ట్ చేస్తున్నాను. మరి రాష్ట్రంలో ప్రతి బారిస్టర్ తిరగాల్సి ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక బార్ కౌన్సిల్కి. నేను ఈ సందర్భంగా మనం చేసిందంటే మన రెడ్డి బంధువులు రెడ్డి మిత్రులు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి ఒక బెస్ట్ ప్రిఫరెన్షియల్ వర్క్ చేయించాలని మనం చేస్తూ సెలవు. నా సోదరులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను రేగడ్ చెట్టమల్లి గ్రామానికి సర్పంచ్గా గెలిచాను. నా పేరు శ్వేత శివారెడ్డి. నేను సర్పంచ్గా గెలవడమే కాకుండా నా గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన రెడ్డి సంఘం తరఫున నన్ను సన్మానానికి ఆహ్వానించినందుకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు ప్రతాపన్న గారికి, ప్రస్తుత ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా రెడ్డి బంధువులైనటువంటి స్టేజ్ ముందున్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలిచిన సోదరులకు అందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న మేము ఎలక్షన్లో అంటే ఇంతకుముందు గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మేము విలేజ్లో ఉండి వివిధ కార్యక్రమాల్లో మేము కానీ మా ఫాదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ పలు రకాల సేవా కార్యక్రమంలో ఉండేది. ఒక పార్టీ మాకు గత సంవత్సరంలో గత 5 years బ్యాక్ టికెట్ ఇచ్చి ఒక ఎంపీటీసీగా నిలబడ్డాం. కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో మేము ఓడిపోవడం జరిగింది. దానికి కారణం కూడా మన రెడ్డి బంధువులే. సరే అది ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఒక కారణంతో ఈరోజు మా గ్రామంలో నిలిచాను. 8 వార్డులు అవతల వాళ్ళకి అవకాశం లేకుండా భారీ మెజార్టీలో మా గ్రామంలో కూడా ఇంతవరకు ఇలాంటి మెజార్టీ లేకుండా ఒక ఉన్నతమైన మెజార్టీతో గెలిపించుకున్నాం. దానికి సహకరించిన ఎస్పెషల్లీ నవీన్ అన్న గారికి, అదేవిధంగా ప్రతాపన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామం రేగడ్ చిలకమర్రి. మీకు తెలిసి రేగడ్ చిలకమర్రి అనగానే మీకు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారో, కానీ మేము ఇప్పుడు కూడా చెప్తున్నామన్నా మళ్ళీ కూడా మనకు రెడ్డి బంధువులు ఉంటే వారికి ఏ విధంగా సహాయం చేయాలన్నా కూడా గ్రామంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. రెడ్డి ఒకటే కాకుండా బీసీ కానీ ఎస్సీ కానీ పెళ్లిళ్ళు కానీ అన్న ఇంతకుముందు అన్నట్టుగా చావులకు కానీ పుట్టినరోజులో కానీ ఏది ఉన్నా కూడా మా ఫ్యామిలీ ముందుండి ఇప్పుడు ఒకటే కాదు గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ముందుండి నడిపించినాం. కాబట్టే ఈ రోజు మాకు ప్రతిఫలం ఉంది. మనం ఏదో ఒక రోజు 2 రోజులు డబ్బులు పంచినంత మాత్రం మందు పంచినంత మాత్రం ఓట్లేరన్నా మన గ్రామంలో ఉండి మినిమం అంటే మనల్ని గుర్తించాలంటే ఒక 10-15 సంవత్సరాలు మనం పోటీ పడితేనే మన సేవా కార్యక్రమాలు ఉంటేనే మనం ముందడుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్క రెడ్డి బంధువుకు మన రెడ్డి మిత్రులకు అందరికీ తెలియజేయనగా
మన గ్రామంలో ఉన్న మన రెడ్డి బంధువులతో పాటు రెడ్డి మిత్రులతో పాటు మిగతా వారికి కూడా మన తోచిన సహాయం చేస్తూ మనము ఈ స్టేజ్కి రావాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు భూపాల్ రెడ్డి, మాది కోమార్పల్లి గ్రామం. ఇంతకుముందు మా మిస్సెస్ సర్పంచ్, నేను డిప్ సర్పంచ్ను కోమార్పల్లి గ్రామ పంచాయతీ. నాన్నగారు నియోజకవర్గంలోనే ఇది ఫస్ట్ ఉందో ఏమో అనుకుంటున్నాం. అందరూ అరే ఏం చేసినాం ఇట్లా ఇద్దరు ఇదేంటి ఒక ఇంట్లో ఇద్దరు అని చాలా మంది కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది. మా భార్య కూడా చదువుకున్నది, కానీ ఎప్పుడు మాట్లాడడంలో అంత స్టేజ్ అందరికీ సరిపోదు కాబట్టి చెప్పలేకపోయింది. ఈ రెడ్డి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణకు మరియు నూతన సంవత్సర ఈ కొత్త ఎన్నికైన సర్పంచ్ అందరికీ సన్మాన కార్యక్రమానికి వేదికైనటువంటి సభా అధ్యక్షుడు మొదటి సార్ గారు కానీ ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ శాసనసభ్యులు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి గారు గారు కానీ భవిష్యత్ ఆశాకిరణం అన్నగారు నవీన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా సామన్న గారికి, మా కృష్ణపేట మండల మాజీ డెప్యూటీ అయినటువంటి విశాల శ్రవణరెడ్డి గారి కానీ మరియు శంకరన్న చాలా సుపరిచితుడు. మాకు తెలుగుదేశం పెంచి మేమంతా ఒక్క కుటుంబంలో ఉన్న వాళ్ళం. సామన్న కానీ, శంకరన్న కానీ, మన జగన్మోహన్ రెడ్డి సార్ కానీ, ఇక్కడ ఉన్న చాలా మంది పెద్ద మనుషులను చాలా మందికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు పరిచయమే. ఈ పెద్దలందరికీ నమస్కరిస్తూ, నేను షాద్నగర్ ఆఫీసర్ కాలనీలో ఉంటా. ఒక 20 ఏళ్ళ క్రితం మా మదర్ సర్పంచ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా చెంతకెళ్ళి సర్పంచ్ ఓలే. ఒక బీసీ వచ్చినా ఎస్సీ వచ్చినా గెలిపించుకోగలిగినాం, కానీ వాళ్ళు పూర్తిగా మాకు సహకరించలేక కొంచెం ఇబ్బందులైనాయి ఆర్థికంగా. నేను ఉన్నత కుటుంబం నుంచి వచ్చినది కాను. మా కుటుంబం వ్యవసాయ కుటుంబం, ఆ చిన్న ఫ్యామిలీ. కానీ ఒక మనిషి మాట్లాడే విధానంతో నా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నేను మీ అందరి ముందు నివాళి మాట్లాడగలుగుతున్నట్టే అది నా మంచితనము, నాయకుల ఆశీర్వాదము నాకు తెలియదు. కానీ నేను ఈ స్టేజ్కి వచ్చిన దీని అందరి కారణం ఈరోజు మా గ్రామంలో నేను టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ నిలబడినా, కానీ మా పార్టీ వాళ్ళు నాకు సపోర్ట్ చేయకున్నా నవీన్ నుండి ఆశీర్వాదంతోన ఈరోజు బ్రహ్మాండంగా ఒక జనరల్ స్థానంలో నిలబడడానికి భయపడ్డాను నేను నిలబడకంటే. కానీ అన్ని శక్తులు మన రెడ్డిలే ఒకటై ఒక దళితుడిని నిలబెట్టి నా మీద పోటీకి నిలబెట్టి వాళ్ళు ఒక 2 బీసీలు ఇవ్వడారు. బీజేపీకి వెళ్ళాను. అంతమందిలో కూడా ప్రజలను ఒకటే కోరిన, నేను చేసే మంచి పని బాగుంటే నా ఎంబర్ రండి, నేను నా వల్ల మీకు నష్టం జరిగిందంటే నాకు ఓటేయద్దని చెప్పి ఓడమైంది. కానీ ప్రజలు నన్ను నమ్మిరు. అందరూ వాళ్ళు 100 మంది గుంపై తిరిగినా నేను ఒక్కరిని తిరిగిన. ప్రజలకు చెప్పినా కాబట్టి ప్రజలు వన్ సైడ్గా మా గ్రామంలో 8 వార్డులు ఉంటే 7 వార్డులు కూడా నేనే గెలిచిన. ఒక్క వార్డు కూడా గెలిచేది, కానీ కొన్ని కారణాల వల్ల ఒక్క వార్డు పోయింది. అందులో పటేల్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, వేరే వాళ్ళు ఉంటే జరగదు. మళ్ళీ డిప్యూటీ సర్పంచ్ కొంత డిస్టర్బెన్స్ అవుతుంది కూడా. కాబట్టి ఆ ప్రజలు నమ్మి నువ్వే ఉండాలని గెలిచిన వార్డు మెంబర్గా కూడా పట్టుబట్టి నన్ను డిప్యూటీ సర్పంచ్ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అయితే మా గ్రామంలో ఉన్న రెడ్డిలు కూడా నాకు ఎవరు సహకరించాలి. అయినా నేను బీసీలను ఎస్సీలు న్యాయమూడు ఉన్నారు, నాకు నిజంగా గెలుపుకు సహకరించారు. గెలిచిన తర్వాత అందరూ కూడా నా వల్లే అనుకుని అందరినీ సరళకపోయినాం. దానికి ముఖ్య కారణం నాది ఆల్రెడీ సర్పంచ్ యునానిమస్ కావాల్సింది. మాట్లాడినా యునానిమస్ కోసం మాట్లాడితే రాజకీయాల కోసం అభ్యర్థిని నిలబెట్టి పోటీ పెట్టింది తప్ప లేదు, వేరే కారణం లేదు. అటువంటి వ్యవస్థలో రెడ్డి గారు అన్నట్టు, పిట్టల శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు, నేను ఇంచుమించు అప్పుడప్పుడు ఈ వాట్సాప్ స్టేటస్లో చూస్తుంటా. గురేం గారి మాధవరెడ్డి అనేటోళ్ళది రెడ్డి సంఘం గురించి బాగా వస్తుంటారు. అన్నది నాకు నెంబర్ లేదు, మరి లేకపోతే గ్రూప్లో లేనో కానీ తక్కువ చూసినా. అన్న చెప్పినట్టు రాజకీయంలో కులాల తర్వాత నమ్మకం అనేది ఇంపార్టెంట్. ఏ కులంలో ఉన్నా నమ్మకం ఉండాలి వ్యక్తి మీద. ఎవరికి మోసం చేయడం, మంచి చేస్తాడనే నమ్మకం వస్తే ఏ పార్టీలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఆ వ్యక్తికి ఓటేస్తారు. రెడ్డి సంఘాలు అన్నింటినీ ఇలా మా సోదరుడు మాజీ డెప్యూటీ చెప్పినట్టు ప్రతి గ్రామంలో ఇంచుమించు నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల కింద మన మదన్మోహన్ రెడ్డి గారు కానీ
రవీందర్ రెడ్డి సార్ కానీ వీళ్ళు నాకు ఆదర్శం. నేను అలా శిష్యుల్లాగానే అనుకున్నాను. వాళ్ళ ఆదర్శంతో నేను ఇలా ఈ స్టేజ్కి వచ్చిన. గ్రామాలలో రెడ్డి సంఘాలు వేసిరు కూడా, కానీ వాళ్ళకి ప్రోత్సహించడం లేక, దానికి సహకరించడం లేక ఎంత పడిపోయినాయి అనుకుంటున్నా. అదేవిధంగా అన్ని గ్రామాలలో నిజంగా ఉన్న రెడ్డిలను ఏ పార్టీలోనైనా ఉన్నది, కానీ రెడ్డి సంఘం అనేది ఒకటి ఉంటే దాన్ని బలోపేతం చేసుకుంటే అందరం సహకరించి ఆ సంఘాన్ని బలోపేతం చేసుకుంటే ఆ సంఘం రేపు మండలంలో పనిచేస్తుంది, ఆ సంఘం రేపు తాలూకాలో పనిచేస్తుంది, ఆ సంఘం జిల్లాలో పనిచేస్తుంది, ఆ సంఘం అవకాశం వస్తే రాష్ట్రంలో పనిచేస్తుంది. ఇటువంటి మన పిట్టల శ్రీనివాస్ రెడ్డి అన్నటువంటి అవకాశం వచ్చినాడు. మన అందరం ఒకటైతే అవకాశం ఎంత దూరం ఉండదు. కాకపోతే ఓర్వలేనితనం ఇప్పుడు సమాజంలో ఓర్వలేనితనం ఎక్కువ ఉంది. అదే వాళ్ళకి ఏమన్నా 5 ఏళ్ళ కింద వాళ్ళ ఏం లేదు, ఇలా అందరూ తెల్ల వేసుకొని తిరుగుతున్నట్టు. అది కర్మఫలం ఉంటుంది. ఎవరు తిప్పలవడా వాడు నొష్టి రాత వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఆపలేడు. ఎదుగుదల అనేది మనిషి వ్యక్తిత్వం మీద దైవ నిర్ణయం మీద ఉంటుంది. ఎవరిని ముంచడం అయితేనో వచ్చేది కాదు. అటువంటిది చెడు ఉద్దేశం ఉన్నా ఏది అనేది బయటకుండా నేను మాట్లాడిన ఒక నిజంగా తప్పున్నా క్షమిస్తారని ఆలోచన చేస్తూ భవిష్యత్తు ఆశా కిరణం నాకు తెలిసినట్లయితే నవీనలే. ఆ నవీనుని ఆశీర్వాదం ఈ ఇందులో ఏ ప్రోగ్రాం చేసినా బాబు అమ్మారు జోడీలు నాకు ఉంటారు. అది మనకు కొంతమందికి తెలియదు కానీ మాకైతే తెలుసు. అటువంటి రాజకీయాలలో అన్ని పార్టీలు ఉంటాయి. అందరం మీరు ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం లేవు ఢిల్లీలో, అన్ని పార్టీల వాళ్ళు ఉంటాయి. కాబట్టి అవకాశం వచ్చినాడు ఇది అందరం చూపించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అన్ని అభిప్రాయం మనం తప్పు మాత్రం చేస్తే క్షమిస్తారని నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై రెడ్డి. అలాగే సర్పంచ్లు అన్నా ఏసీ కనీసం సార్ ఓకే లుకేట్ సార్ అంటే జరుగుతారే సార్ సార్ లుకేట్ సార్ సార్ పిల్లలు అడ్డ ఉంది కదా బీసీ కాలనీ కాదు అప్డేట్ అందరికీ ఇంట్లో తీస్తే బెస్ట్. చేయలేము. సెల్ ఫోన్లో కెమెరా పెట్టి అర్థం చేసాం. సెల్ ఫోన్లో కెమెరా పెట్టిస్తానికి సేవా సమితి నుంచి అధిక సంఖ్యలో వహించుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా అందరం గెలవడానికి ప్రతి ఒక్కరు కష్టపడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మనలో ఒకటిగా అందరం సైడ్ ఉన్న వాళ్ళకందరికీ వస్తాయి. నల్లరెడ్డి గారు వచ్చేసారు. వారు కూడా సభాముఖంగా స్వాగతం సుస్వాగతం చెప్తూ ఇంతమంది మహిళలు ఉన్నారమ్మా, మీరు సర్పంచ్ దయచేసి ఒక ముందు మంచి మాట్లాడాల్సి కోరుతున్నాను.
looking? Sir, all of looking? Sir, all of looking? అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రెడ్డి సంఘం షాద్నగర్ నియోజకవర్గంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు సర్పంచులకు ఉప సర్పంచులకు ఈరోజు యొక్క ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సో భవిష్యత్తులో ఈ యొక్క సర్పంచులందరూ కూడా గ్రామాల అభివృద్ధి కోసం ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా మరి ఈ యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి దేశంలో ఒక రాష్ట్రపతి తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా సర్పంచ్కి ఆ యొక్క చెక్ పవర్ ఉంటుంది కాబట్టి మరి మహాత్మా గాంధీ కలలుగన్నటువంటి ఒక గొప్ప దేశం కావాలంటే అది గ్రామీణ యొక్క స్వరాజ్యం ద్వారానే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రామాల యొక్క అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధి మరి వికసిత్ భారత్ వైపు పోవాలి జరగాలి. ఈ దేశం అభివృద్ధి జరగాలంటే గ్రామాల ద్వారానే జరుగుతుంది కాబట్టి దానికి ప్రధానమైనటువంటి కారణం మరి సర్పంచులు అందరూ కూడా రాజకీయాల అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మరి గెలిచిన ప్రజాప్రతినిధులందరూ కూడా హృదయపూర్వకటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. నగర్ నియోజకవర్గంలో రెడ్డి సేవా సమితి, రెడ్డి యువజన విభాగం, రెడ్డి మహిళా విభాగం అందరి సమక్షంలో నూతన సంవత్సర క్యాలెండర్ల ఓపెనింగ్ చేసిన ప్రముఖులందరికీ, పాత్రికా మిత్రులకు, అక్కడికి వచ్చిన అందరి రెడ్డి బంధువులందరికీ మరొకసారి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అంటే చాలామంది రెడ్డిలు అంటే అన్ని ఉన్నోళ్ళు అనుకుంటారు. అంటే నిజంగా కూడా గుణంలో అన్ని ఉన్నోళ్ళే రెడ్డిలు. భవిష్యత్ తరాలకు కానీ ఇంతకుముందు పాతకాలంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్ తరాలకు కానీ ప్రతి దాంట్లో ఆదుకునేటోళ్ళు రెడ్డిలు అనే నిర్వచనం గ్రామాల్లో ఉంటుంది, పట్టణాల్లో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరి విజయంలో రెడ్డిల పాత్ర చాలా కీలకమైనది. రెడ్డిలు ఒక్కరే అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళని కలుపుకొని వెళ్తారు. అన్ని కులాలను మతాలను సమానంగా చూస్తారు. రెడ్డి బంధువులందరికీ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ, రెడ్డి బంధువులందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు.